మన గ్రామాల్లో అభివృద్ధి చేయాలా. 5 ఏళ్ళప్పుడు వైసీపీ టైంలో లోకల్గా వాయిల్పాడు మండలంలో చేసింది ఏం లేదు. అప్పుడు ఇక్కడే ఎంపీపీ కూడా మీ ఊర్లోనే ఉన్నారు. చాలా తక్కువ అప్పుడు మనం అందుండేటప్పుడు రోడ్లు వేసింది తప్ప ఈ తార్ రోడ్లు కానీ సబ్స్టేషన్ కానీ ఇళ్ళు కానీ అన్నీ మనం చేసింది తప్ప నాకు తెలిసి ఈ రోడ్డు కూడా ఇప్పుడు దగ్గర 9 లక్షలు 10 లక్షల రూపాయలతో ఈ రోడ్డు వేయటం జరిగింది. సిమెంట్ రోడ్డు అంతా గండబోయిన గ్రామంలో దగ్గర 25-30 లక్షలకు సిమెంట్ రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది. అవి కూడా దగ్గరలో గండబోయినపల్లిలో కొన్ని ఇంకేమేమి కావాలో కూడా చేస్తాం ఖచ్చితంగా. అప్పుడు నాకు తెలిసి నీళ్లు కూడా మన టైంలోనే చేయటం జరిగింది, ఇండ్లు కట్టడం జరిగింది, తార్ రోడ్ వేయటం జరిగింది. ఇప్పుడు సిమెంట్ రోడ్లు అప్పుడు పల్లెల్లో కూడా మనమే వేసినాం సిమెంట్ రోడ్లు. ఇప్పుడు ఇవి ఏదైతే ఈ పల్లెకి పోయే రోడ్డు కూడా కావాలంటే ఇప్పుడు శాంక్షన్ చేయటం జరిగింది. ఇంకా కూడా ఖచ్చితంగా చేసుకుందాం అన్నీ కూడా. పెండింగ్ ఉండేటివి కూడా పెట్టేసినాం ఇప్పుడు సిమెంట్ రోడ్లు. తర్వాత మనం గుర్తు పెట్టుకోవాలా, పెద్దోళ్ళు ఎవరైతే ముసలోళ్ళు ఉన్నారో ఇండ్లలో పెన్షన్ కూడా ఎంత వస్తుందో మీకు తెలుసు. 4,000 రూపాయలు వస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు 5 సంవత్సరాలు 1000 రూపాయలు పెంచినాడు అంతే. తర్వాత 200 ఉండింది 2000 చేసింది చంద్రబాబు నాయుడు గారు అప్పుడు. తర్వాత 5 సంవత్సరాలు 1000 రూపాయలు ఇస్తూ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే ఇమీడియట్గా 1000 రూపాయలు పెంచి ఇప్పుడు 4000 వస్తుంది. ఆరోగ్యం బాగలేకపోతే కొంతమందికి 6000 వస్తుంది, కొంతమంది 10,000 వస్తుంది, కొంతమందికి చాలా బాగలేకపోతే 15,000 వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలా. తర్వాత పిల్లలు చదువుకునేదానికి కూడా దగ్గరలో డబ్బు కూడా మీ అకౌంట్లో వేస్తారు, వచ్చే నెలలో వేస్తున్నారు. అది కూడా రైతులకు ఏదైతే మాట చెప్పామో ఎలక్షన్ అప్పుడు పాస్బుక్ ఇంత డబ్బు ఇస్తామని చెప్పి అది కూడా దగ్గరలో వేస్తారు. ఇప్పుడు ఏమైపోయిందంటే 7-8 లక్షల కోట్లు అప్పులు చేసేసి డబ్బులు ఇమీడియట్గా చేయాలంటే కొంచెం లేట్ అవుతుంది తప్ప వేరే ఉద్దేశం లేదు. ఖచ్చితంగా ఏదైతే మాట చెప్పామో ఎలక్షన్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ మేము కానీ ఏదైతే మీకు మాట చెప్పామో అన్నీ కూడా నెరవేరుస్తాం. ఈరోజు గ్యాస్ కూడా చాలా మందికి 3 సిలిండర్ల సంవత్సరానికి డబ్బు మీ అకౌంట్లో పడుతూ ఉంది. కాబట్టి అన్నీ మనం వచ్చి 9 నెలలు అయింది. 9 నెలలకు ఈరోజు ఇన్ని సిమెంట్ రోడ్లు ఇంత వేసుకుంటున్నాం మనమంతా కూడా. వాయిల్పాడు మండలం కావచ్చు, కలికిరి కావచ్చు, ఏ మండలం అయినా కూడా చాలా సిమెంట్ రోడ్లన్నీ శాంక్షన్ చేసి చేసుకుంటున్నాం మనం. ఇంకా మీకు ఏం కావాలన్నా కూడా చేసే బాధ్యత మాది. లోకల్గా రేపు రాబోయే ఎలక్షన్లు, ఇప్పుడు ఏం ఎలక్షన్ లేవు. రేపు ఎప్పుడు చిన్న ఎలక్షన్, పంచాయతీ ఎలక్షన్ వచ్చినా, ఎంపీటీసీ ఎలక్షనా, ఈసూరు ఆ పొరపాటు చేయొద్దండి. మళ్ళీ మనకు సంబంధించిన వాళ్ళనే గెలిపించండి ఈసూరు. అప్పుడు ఇంకా మీకు చేసుకునేదానికి అవకాశం వస్తుంది. మనం వేరే వాళ్ళకి ఓట్లు వేసి పంచాయతీ ఎలక్షన్, ఎంపీటీసీ ఎలక్షన్లో ఓట్లు వేరే వాళ్ళకి వేసి మనకు పని చేయాలంటే మళ్ళీ ఎవరు చేయరు. కాబట్టి ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా మీరు ఖచ్చితంగా లోకల్గా ఉండే పంచాయతీ కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ మనకు కావాల్సిన వాళ్ళని గెలిపించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.